Namaskaram. The main question is, how should a person make himself ready? ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మనిషి తను ఎలా రెడీ అవ్వాలి, ఎలా తయారుగా చేసుకోవాలి. We therefore wish to guide those who would first like to reach that fruitful critical certain stage and then be ready for real master or teacher. అందుకని ఇక్కడ ఈ పీజే షేర్ జనయోగా బుక్ రాయటం ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, క్రిటికల్ సర్టెన్ స్టేజ్కి రీచ్ అవ్వడానికి గైడ్ చేస్తాడు. సో దట్ అక్కడ నుండి రియల్ మాస్టర్ విల్ అపియర్ అండ్ ఈ విల్ బీ అలాంగ్ విత్ యూ. ఫ్రమ్ దేర్ ద జర్నీ విల్ బీ టువర్డ్స్ గాడ్ విత్ గాడ్. There are many sincere people who in their very eager search unfortunately lose their way, their heart and even their heads for so-called schools, ashrams and teachers. Methods new are old and theories old and new. But who would not take into account this very simple factor, important factor, that the first reaching that critical certain stage, చాలా ఎంతూసియాజం ఈగర్ ఉంటుంది, ఆతృతగా ఉంటారు కదా, త్వరగా అయిపోవాలని ఆతృతగా ఉన్నవాళ్ళు పాపం చాలా సిన్సియర్ పీపులే వాళ్ళు, చాలా క్రమశిక్షణతో ఉన్నవాళ్ళు, చాలా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళే. కానీ వాళ్ళ వే లాస్ అయిపోతున్నారు ఈ ప్రపంచంలో. ఎలాగ వాళ్ళ వే లాస్ అవుతున్నారు, వాళ్ళ హృదయాన్ని లాస్ అవుతున్నారు, వాళ్ళ బుర్రాన్ని వాళ్ళ మెదడుని కూడా తాకట్టు పెడుతున్నారు. రకరకాల స్కూళ్ళకి, ఆశ్రమానికి, టీచర్లకి రకరకాల మెథడ్స్, కొత్త మెథడ్స్, ఓల్డ్ మెథడ్స్, కొత్త మెథడ్స్, ఓల్డ్ మెథడ్స్ కలిపినవి, కొత్త థీరీస్తో ఓల్డ్ మెథడ్స్, ఓల్డ్ థీరీస్తో కొత్త మెథడ్స్, వీటితో. కానీ వీటి అన్నిట్లో కామన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. ఏంటంటే క్రిటికల్ సర్టెన్ స్టేజ్ అనేది రీచ్ అయిన తర్వాతే మిగతా కథ. బట్ అవన్నీ ముందు నేర్చుకోవడానికి మొదలెడతారు అనమాట. ఆల్ సచ్ మెథడ్స్ అవుట్లైన్ సచ్ యాజ్ ధారణ, ధ్యాన, సమాధి ఆర్ ఫర్ పర్సన్స్ హూ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ క్రిటికల్ సర్టెన్ స్టేజ్. ఏవైతే ఈ ధారణ, ధ్యాన, సమాధి ఉన్నాయో క్రిటికల్ సర్టెన్ స్టేజ్ రీచ్ అయిపోయిన వాళ్ళకి వాటి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మిగతా వాళ్ళది అలా కూర్చోవటం కింద లెక్క. సద్గురు చెప్పినట్టు జగ్గి వాసుదేవ్, వర్టికల్ స్వీపింగ్ ప్రాక్టీస్. సో లెట్ us there be no mistake about impreachable fact, experience, not theory, reveal this miracle moving law. సో అందుకోసమని మన ఫస్ట్ టార్గెట్ అంతా క్రిటికల్ సర్టెన్ స్టేజ్ని రీచ్ అవ్వటం ఎలాగా. సో దీని గురించి నేను ఎంత వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయటం అనేది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ వీటితో కూడి ఉంటుంది. వై పీపుల్ డౌట్? బికాస్ ఆఫ్ ఇమ్మెచ్యూర్. ఎందుకు పీపుల్కి చాలా డౌట్స్ ఎక్కువగా ఉంటాయి, వీటి మీద అపనమ్మకం ఉంటుంది. వీటి మీద అపనమ్మకం గాడ్, రిలీజియన్, లవ్, యోగా. The four most misunderstood, exploited and even abused words. చాలా తప్పు అర్థం చేసుకున్న విషయాలు, వాటిని బాగా ఎక్స్ప్లాయిటేషన్ చేసిన విషయాలు, ఎక్కువ తిట్లు పడిన విషయాలు ఏమిటాయంటే 4 ప్రపంచంలో: గాడ్, దేవుడు, రిలీజియన్, మతం, లవ్, ప్రేమ అండ్ యోగా. ద గ్రేట్ యోగా సిస్టమ్స్ యాజ్ ద అదర్ యాన్షియంట్ సిస్టమ్స్. ఈ యోగా సిస్టమ్స్ ఎప్పుడు పురాతనంలో ఎంతోమంది ఋషులు తన అనుభవాలన్నీ అన్నీ అప్పుడు రిటర్న్గా ఉండేది కాదు కాబట్టి వాక్య రూపంలో చెప్తుండేవాళ్ళు. వీటన్నిటిని ఒక సిస్టమేటిక్గా కంపైలింగ్ చేసింది పతంజలి. ఈ సిస్టమేటిక్ నుంచి తర్వాత మిగతా సిస్టమ్స్ అన్నీ పుట్టుకొచ్చాయి, మిగతా యోగా సిస్టమ్స్. బట్ దే హ్యావ్ డిటరేటెడ్ అండ్ ఆర్ నౌ లుక్డ్ అపాన్ సస్పిషన్. సో ఎంతగా అవి మార్పులు చేర్పులు గురయ్యాయి అంటే ఇప్పుడు వాటిని చూడంగానే అపనమ్మకం కలుగుతుంటుంది, సస్పిషన్గా చూస్తామన్నమాట. ఏమిటిది, నిజమా అబద్ధమా అన్నట్టుగా. దిస్ ఈజ్ బికాస్ దే హ్యావ్ బీన్ ఫాలోడ్ అండ్ ప్రాక్టీస్డ్ బై పీపుల్ బిలో ద క్రిటికల్ సర్టెన్ స్టేజ్. దీనికి ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే ఈ విషయాలన్నీ ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు పాపం, వాళ్ళకి సిన్సియర్గా ఎంతూజియాజం ఉన్నవాళ్ళే, కానీ క్రిటికల్ సర్టెన్ స్టేజ్కి రీచ్ కాకుండా వీళ్ళు దాని ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. అంటే ఏబిసిడీలు నేర్చుకోలేదు, పదాలు తెలియదు, కానీ డైరెక్ట్గా పోయం రాద్దామని ట్రై చేస్తున్నారు. లేదా ఇంకో భాషలో చెప్పాలంటే అంకెలు ఇంకా నేర్చుకోలేదు, కానీ ఇంటిగ్రేషన్, మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ చేయటం మొదలెడుతున్నారు అనమాట. అండ్
by many foreign scholars who, after gathering a few fragments, clothe the same in appealing language and postulate fancy theories. సరే, ఇండియాలో పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందంటే యోగాది ఇక్కడి కొన్ని అక్కడ మొక్క నేర్చుకొని ఫారినర్స్ వెళ్ళిపోతున్నారు. ఆ మొక్కలతో ఒక మంచి అందమైన వస్త్రం కుడుతున్నారు. ఆ కుట్టిన దాన్ని వాళ్ళ అపీలింగ్ లాంగ్వేజ్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో ఫ్యాన్సీ థీరీస్ పోస్టులేషన్ చేసేస్తున్నారు. దట్ వాట్ ఈస్ కాల్డ్ న్యూ ఏజ్ గ్రూపింగ్ న్యూ పీపుల్. దాంట్లో యోగాలో రకరకాల యోగాలు వచ్చాయి ఫారెన్లో, ఇంకా ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. అక్కడే ఎక్కువ యోగాలు, రకరకాల యోగాలు తయారయ్యాయి, ఫ్యాంటసీ యోగాలు. పీపుల్ బిలో సిసిఎస్ ప్రాక్టీస్ థింగ్స్ ఓన్లీ ఫర్ బియాండ్ సిసిఎస్. అదనమాట ప్రాబ్లం. బాడీ నీడ్స్ ప్రిపరేషన్ ఫర్ హయ్యర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ విల్ గివ్ అవే. మనం ఉన్నతమైన ఎక్స్పీరియన్సెస్ పొందాలి అంటే ముందు శరీరం, మనసు అనేది దానికి పూర్తిగా సంసిద్ధత పొంది ఉండాలి. లేకపోతే దాన్ని వదిలేస్తుంది. అలాగా గట్టి మంచి బలం ఉన్న తాడును పట్టుకొని నువ్వు ఏమైనా చేస్తుంటే నిలబడుతుంది. అదే బలమైన తాడు కాకుండా దాన్ని పట్టుకొని చేస్తుంటే తాడులో బలం లేకపోతే ఏమవుతుంది, తాడు పూరి ఊడిపోయి తెగిపోతుంది. అలాగమాట. సమ్ టైమ్స్ డ్యూ టు ద ఆపరేషన్ ఆఫ్ ద సర్టైన్ లా, ఇవన్నీ సర్టన్ స్పెసిఫిక్ లాస్ మీద పనిచేస్తాయి. కొన్ని నియమాలు ఉంటాయి, ఆ ప్రకృతి నియమాలు, ఆ నియమాల మీద పనిచేస్తాయి. ఎందుకంటే యు ఆర్ వర్కింగ్ విత్ ఎనర్జీ అనమాట. అంటే సింపుల్ ప్లే కాదు యోగా అనేది. ద పర్సన్ క్రాసెస్ ద థ్రెషోల్డ్ టు ద క్రిటికల్ సర్టెన్ స్టేజ్ ఫర్ ఏ స్ప్లిట్ సెకండ్. సో ఆపరేషన్లా కొంత లా ఆపరేషన్ చేయడం వల్ల క్రిటికల్ సర్టెన్ స్టేజ్ టెంపరీగా టక్ మన క్రాస్ చేసేస్తాడు. కాన్షియస్గా కాదు ఇది. When this happens without conscious effort, it is not possible him to control it. అప్పుడు కంట్రోల్ చేయలేడు దాన్ని. And to remain long enough in the state, ఆ స్టేట్లో ఎక్కువసేపు ఉండలేడు. However, by conscious efforts and methodical approach, it is possible to live the rest of one's life in the bliss state. నిజంగా కాన్షియస్ ఎఫర్ట్స్తో ఒక మెథడికల్ అప్రోచ్ ద్వారా అటు సైడ్ వెళ్తే మటుకు, సిసిఎస్ దాటి వెళ్తే మటుకు ఖచ్చితంగా బ్లిస్ స్టేట్లో ఎంతకాలమైనా బతకగలడు మనిషి. అలా బతికిన వాళ్ళు ఉన్నారు కదా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద. మన పురాణంలో ఉన్న ఋషులు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు కళ్ళెదురు కూడా కనబడుతున్న వాళ్ళే కదా. పరమహంస, యోగానంద ఉన్నారు. నెక్స్ట్, ద ఎఫెక్ట్ of the intensity of such an acceleration of the flow of consciousness on the physical body is too strenuous. ఈ ఎఫెక్ట్ ఉంటుందే, ఇంటెన్సిటీ కాన్షియస్నెస్ తక్కువ శరీరం ఫిజికల్ బాడీ కూడా ప్రయాణం చేయడం అనేది అది భరించలేనట్టుగా ఉంటుంది ఆ టైంలో. దిస్ ఈజ్ బెటర్, రాదర్ దిస్ ఈజ్ నెసెసరీ టు కాన్షియస్లీ పాస్ త్రూ సర్టెన్ మెథడ్స్ అండ్ డిసిప్లైన్స్. అందుకని స్పృహతో పూర్తి కాన్షియస్తో చేయవలసిన పనులు, చేయవలసిన పనులు ఇవి. అందుకని చూసింగ్ ఆఫ్ అప్రోప్రియేట్ లైన్ ఇన్ యోగా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవుటర్లో మన ఎంతూజియాజంలో అంతా ఇది ఓకే అనిపిస్తుంటుంది. యాక్చువల్గా ఆ డిజైన్, ఆ పాత్ డిజైన్ చేసిన వాడికి ఓకే అయి ఉండొచ్చు, ఎందుకంటే అతనికి రియల్ ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ అయి ఉండొచ్చు. కానీ మనం సిసిఎస్కి యువతలు ఉన్నాం కదా. We thereby raise the intensity of the body, replacing generations of weak cells by the cells able to withstand the blessed event. కాబట్టి మన శరీర తత్వం రెడీ అవ్వాలి. లోపల ఏవైతే వీక్ సెల్స్ ఉన్నాయో అవి కొత్త సెల్స్తో, స్ట్రాంగ్ సెల్స్తో రిప్లేస్ అవ్వాలి. సో బాడీ పరంగా, మైండ్ పరంగా వీ హ్యావ్ టు వర్క్ ఎ లాట్ టు రీచ్ ద సిసిఎస్. ముందుగా జాగ్రత్తలు తెలుసుకోవటానికి దీని గురించి తెలుసుకుంటున్నాం అనమాట. అన్ప్రిపేర్డ్ బాడీ విల్ గెట్ డ్యామేజ్డ్ irreparably. The body and brain being ill prepared to meet and withstand the intensity will have to depart from such a state. కొంతమంది స్టేట్లో ఆల్మోస్ట్ అలా ఆ స్టేట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు కూడాను, ప్రాణం కూడా పోతుంది. Within fraction of second, mercifully, for without preparation, the body and mind would be damaged irreparably. Prolonged flow of such a high intensities, even ఒక మానసిక దీని కింద కూడా మారుతూ ఉంటారు వాళ్ళు, మానసిక డిసార్డర్స్ వాళ్ళ కింద కూడా మారిపోతుంటారు. ఎందుకంటే వితౌట్ ముందు ప్రిపరేషన్ లేకుండా దే ఆర్ జంపింగ్ ఇన్ టు సంథింగ్ హయ్యర్ అన్నమాట.
ఇదంతా భయపెట్టడానికి చెప్తున్నది కాదు. బట్ యోగా అనేది ఒక ఎలక్ట్రిసిటీ, కరెంట్ లాంటిది అనమాట. కరెంట్ కరెక్ట్గా వాడుకోగలిగితే యూ కెన్ ఎంజాయ్ ద థింగ్స్. ఫ్యాన్ వేసుకోవచ్చు, టీవీ చూడొచ్చు, అని చేయొచ్చు. అంత మంచి కరెంట్ కదా అని చెప్పి ఈ మిస్ హ్యాండిలింగ్ చేసామనుకో షాక్ కొడుతుంది. అలా అనమాట. అందుకోసం తెలుసుకోవడం అంతే. ఇది ఏ పర్సన్ సో టు సే passes through a new state or rebirth. He born into a new way of life and rises high on the moral and spiritual plane. సో ఈ సిసిఎస్ దాటి అటు వెళ్ళటం ఉందే, అది స్పిరిచువల్ ప్లేన్ అంటే, మారటం అంటే. ఇది ఓ రకంగా సిసిఎస్ దాటడం అనేది ఒక రకంగా రీబర్త్ లాంటిదే. అందుకని ద్విజులు అంటుంటారు ఈ యోగాలో. సిసిఎస్ దాటిన వాళ్ళు ద్విజులు అంటారు, మళ్ళీ జన్మ పొందిన వాళ్ళు అన్నట్టుగా. దిస్ స్టేజ్ ఈజ్ నాట్ ఏ సూపర్ న్యాచురల్ స్టేజ్. ఇదేం సూపర్ న్యాచురల్ స్టేజ్ ఏం కాదు. ఇట్ ఈజ్ జస్ట్ నార్మల్ హ్యూమన్ గ్రోత్. ఇది నార్మల్గా హ్యూమన్ గ్రోత్కి ప్రామిస్ చేయబడిందే. ప్రామిస్డ్ బై మ్యాన్ బై గాడ్ టు మ్యాన్ బై గాడ్. మనిషికి దేవుడికి ప్రామిస్ చేసిందే ఇది. విచ్ గివ్స్ అస్ ఎ టేస్ట్ ఆఫ్ థింగ్స్ టు కమ్. అది అంటే ఏంటంటే యాక్చువల్గా ఇది పరిణామ క్రమంలో ఇది భాగమే అవ్వటం అనేది. బట్ కానీ మనం వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాలో ఆ పాత్ర వెళ్ళాలి. ఆ పాత్ర ముందు ఫామ్ చేసుకోవడానికి మటుకు యూ హ్యావ్ టు పర్ఫెక్ట్లీ అబ్జర్వ్ యువర్ మైండ్. ప్రతి విషయం నీ గురించి నీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రతి విషయంలోనూ చాలా ఇంపార్టెంట్. అందుకనే డ్రిఫ్ట్ వాచింగ్ అని చెప్తుంటాడు విజయ్ సార్. ఇందులో డ్రిఫ్ట్ వాచింగ్ సఫిషియంట్ లాంగ్ టైం చేయాలి. దెన్ కరెక్టివ్ మెథడ్స్ అప్లై చేయాలి. దెన్ ఆటోమేటిక్గా డిస్ఇన్ఫెక్టెంట్ ఛాంబర్ ఫామ్ అవుతుంది. దెన్ ఆటోమేటికలీ యూ విల్ one fine day you will cross over the CCS. Then Guru will appear to you and he will take care after your remaining life. Only if man were not to use his free will unwisely, the blessed day for whole race would be soon be at hand. అయితే ఇక్కడ ఎందుకని ప్రపంచం మన పరిణామ క్రమంలో జరిగిపోవాలి కదా, ఎందుకు జరగట్లేదు అంటే, ఇది లేట్ ఎందుకు అవుతుందంటే ఫ్రీ విల్ మనకు ఆల్రెడీ ఏదైతే ఉందో ఫ్రీ విల్ అనేది ఉందో దాన్ని అన్వైజ్గా వాడేస్తున్నాం. కాబట్టి మనకు తెలుసు, అయినా సరే మనం చేస్తుంటాం కదా పనులు. ఫ్రీ విల్ మనకు తెలుసు, మనకు యు ఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. యు ఆర్ బేసికల్లీ ఇండిపెండెంట్ ఇన్ నేచర్. బట్ ఆ ఫ్రీ విల్ని సరిగ్గా వాడుతున్నావా? దేనికి వాడుతున్నావు? నిజంగా నీ అభివృద్ధికి వాడుతున్నావా? నీ పరిణామ క్రమంలో నువ్వు ముందుకు వెళ్ళడానికి వాడుతున్నావా? జస్ట్ సర్ఫేస్ లెవెల్లో ఎంజాయ్మెంట్కి వాడుతున్నావు, కంఫర్ట్ లైఫ్ కోసం వాడుతున్నావు. దానికి కారణం ఏంటి? సెల్ఫ్ కాన్షియస్నెస్లో నువ్వు బాడీకి బైండ్ అయిపో